మూసీకి కాస్త వరద తగ్గింది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ పరిసర ప్రాంతాలు కొంత క్లియర్ అయ్యాయి. రోడ్లపై బురదను తొలగిస్తూ జేసీబీలతో డివైడర్లను సెట్ చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి కొంత ప్రవాహం తగ్గడంతో మూసీ శాంతిస్తోంది. వర్షాలు అలర్ట్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. రేపు మార్నింగ్ మరోసారి రివ్యూ చేసి ఎప్పటి నుంచి ప్రయాణికులను అనుమతించాలని దానిపై నిర్ణయం తీసుకుంటామంటున్న అధికారులతో మూసీకి కాస్త వరద తగ్గింది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ పరిసర ప్రాంతాలు కొంత క్లియర్ అయ్యాయి. రోడ్లపై బురదను తొలగిస్తూ జేసీబీలతో డివైడర్లను సెట్ చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి కొంత ప్రవాహం తగ్గడంతో మూసీ శాంతిస్తోంది. వర్షాలు అలర్ట్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. రేపు మార్నింగ్ మరోసారి రివ్యూ చేసి ఎప్పటి నుంచి ప్రయాణికులను అనుమతించాలని దానిపై నిర్ణయం తీసుకుంటామంటున్న అధికారులతో హరిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మూసీ వరదల నేపథ్యంలో ఇటు ప్రధాన బస్టాండ్ అయిన ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి బస్సులన్నీ కూడా నగరంలోని వివిధ ప్రధాన బస్సు స్టాండ్స్ నుంచి, ముఖ్యంగా ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్, ఆరాంఘర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ప్రధాన ఎంజీబీఎస్ బస్టాండ్ మనకు పక్క నుంచే ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే దీనికి సంబంధించిన రిటైనింగ్ వాల్ కూడా కొంత డ్యామేజ్ కావడంతో నిన్నటి నుంచి భారీ వరదల కారణంగా ఎంజీబీఎస్ ప్రధాన బస్టాండ్ లోపలికి వాటర్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి బస్సులను కూడా బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, చెప్పండి, నిన్నటి నుంచి ఇక్కడ బస్సులంతా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి కదా, అసలు ఎప్పటి నుంచి మళ్ళీ రీస్టోర్ చేసే అవకాశం ఉంది? ప్రజెంట్ ఇక్కడ పనులు ఎంత మేర జరుగుతున్నాయి? నమస్కారం అండి. నిన్నటి నుంచి అంటే రాత్రి 11:30, 12 o'clock నుంచి బస్సులు లోపలికి పంపించడం ఆపేశామండి. అప్పటి వరకు ఉన్న ప్యాసింజర్స్ని బయటకి తీసుకెళ్ళి ఎక్కించడం జరిగింది. తర్వాత లోపలికి ఇన్గేట్ దగ్గరే మేము మనుషుల్ని పెట్టేసి లోపలికి ఎంటర్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. బస్సులన్నింటినీ కూడా మనం ఆపోజిట్గా ఉన్న ఎంజీబీఎస్కి ఆపోజిట్గా ఉన్న సిటీ బస్ టెర్మినల్ నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే బయటంతా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఎనీహో మేము అవుట్స్కర్ట్స్లో పెట్టిన ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీ నగర్ అండ్ ఈ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బస్సులన్నీ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రాత్రి భారీగా వరద నీరు లోపలికి రావటం వల్ల బురద అంతా పేరుకుపోయింది ఇక్కడ. ఇదంతా క్లీన్ అయిన తర్వాత కానీ మేము ఒక డెసిషన్ తీసుకోలేము. అంటే రేపు మార్నింగ్ ఒకసారి రివ్యూ చేసి ఎప్పుడు రెస్టోర్ చేస్తాము ఆపరేషన్స్ అనే డెసిషన్ తీసుకుంటామండి. ఇప్పుడు బతుకమ్మ కావచ్చు, దసరా నేపథ్యంలో చాలా వరకు వీకెండ్స్లో కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు వస్తుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇక్కడ నుంచి సాధారణ రోజుల్లో ఎన్ని బస్సులు నడిచేవి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇక నుంచి ప్రతిరోజు అరౌండ్ 2500 బస్సెస్ ఆపరేట్ చేస్తామండి. అరౌండ్ 60,000 to 70,000 ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి బస్సులో ప్రయాణం చేయటం జరుగుతుంది. సో ఈ పండగ సందర్భంగా ఒక 500 అడిషనల్ బస్సెస్ ఈచ్ డే అని ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మేము ఈ అడిషనల్ బస్సెస్ అన్నీ కూడా ఎక్కువగా మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ అక్కడికి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మేము ఈ బయట అంటే మహబూబ్ నగర్ వెళ్ళే వాళ్ళకి ఆరాంఘర్లో అడిషనల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ, విజయవాడ, ఖమ్మం వెళ్ళే వాళ్ళకి ఎల్బీ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే హన్మకొండ, మహబూబాబాద్, నర్సంపేట అటు పక్కకి వెళ్ళే వాళ్ళకి మనం ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మనం నిజామాబాద్, కరీంనగర్ వాళ్ళు జనరల్గా జూబ్లీ బస్ స్టేషన్లోనే ఎక్కువగా అక్కడి నుంచే ట్రావెల్ చేస్తుంటారు. సో మేము చెప్పేది ఏంటంటే టీజీఎస్ఆర్టీసీ తరఫున ప్రయాణికులకు విజ్ఞప్తి, ఇప్పుడు ఇది అంతా మళ్ళీ నార్మల్సీ వచ్చేంత వరకు ఈ మేము చెప్పిన ఆపరేట్ చేస్తున్న పాయింట్స్ నుంచే వాళ్ళు బస్సులను ఎక్కాలని కోరుతున్నాము. వీలైనంత తొందరగా ఎంజీబీఎస్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. కానీ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులు బాగా వర్షాలకి రోడ్స్ అది ఎక్కడైనా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే బదులు వాళ్ళు మేము ఆపరేట్ చేస్తున్న పాయింట్స్కి వెళ్తే కొంచెం టైం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ పాయింట్స్లో మేము మా అధికారులు, సూపర్వైజర్స్ అందరూ సిబ్బంది అంతా 24 hours అవైలబుల్గా ఉండి లాస్ట్ ప్యాసింజర్ బస్సు బోర్డ్ చేసేంత వరకు అక్కడ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి ప్రయాణికులకి ఏమీ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందండి. అంటే నిన్న వరదల కారణంగా ఎంజీబీఎస్ ప్రధాన బస్టాండ్ లోపల ప్లాట్ఫామ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ప్రధానంగా ఇక్కడ ఎట్లాంటి పనులు కొనసాగుతున్నాయి?
అంటే ప్లాట్ఫామ్స్ డ్యామేజ్ కాలేదండి, మీరు చూస్తున్నారు బురద పెరిగిపోయింది. ఇప్పుడు మేము కొన్ని బ్యారికేడ్స్ కోసం ఇట్లా పెట్టడం జరిగింది, అవన్నీ కూడా పడిపోవటం అయింది. ప్లస్ మీరు చూసారు ఈ రిటైనింగ్ వాల్ అనేది ఇక్కడ డ్యామేజ్ అవ్వటం వల్ల మనకి వాటర్ అనేది మూసీ రివర్ వాటర్ అనేది లోపలికి వచ్చింది. సో టెంపరీగా మేము ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అట్లా ఒక బస్తాలు వేసి టెంపరీగా మళ్ళీ ఏమన్నా నైట్ వస్తే కూడా లోపలికి ఎక్కువగా వాటర్ రాకుండా ఉండటం కోసం టెంపరీ అరేంజ్మెంట్స్ చేశాము. సో మనము ఇప్పుడు నైట్ కూడా ఫ్లో పూర్తిగా తగ్గిపోతే కనుక మేము ఈ క్లీనింగ్ యాక్టివిటీ చేసి తర్వాత రెస్టోర్ చేస్తామండి. ఓపీఆర్ఎస్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా ఏమన్నా క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ బస్సులకు సంబంధించిన సమాచారం ఎప్పటి నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఓపీఆర్ఎస్ ప్యాసింజర్స్కి ఏమి ఇబ్బంది లేకుండా చూసామండి. ఈ వర్షాలని ఒకవేళ ఇళ్లలో నుంచి బయటికి రాలేని వాళ్ళు పర్సనల్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి వాళ్ళు కనుక క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి అమౌంట్ రిఫండ్ వస్తుందండి. బట్ ఎంజీబీఎస్లో బోర్డింగ్ పాయింట్ పెట్టుకున్న వాళ్ళకి అలా మేము మార్నింగ్ నుంచి మేము వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి ఇమ్లీబన్ కాదు, మీరు అంటే విజయవాడ ఖమ్మం వెళ్ళేవాళ్ళు ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చి ఎక్కండి, ఇటు మహబూబ్ నగర్ అంటే కర్నూలు సైడ్ వెళ్ళే వాళ్ళు ఆరాం గారు వచ్చి ఎక్కండి అని ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. ప్లస్ కామన్ మెసేజ్ ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ SMS పంపించడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు రేపు ఇమ్లీబన్లో నుంచి బస్సులు ఆపరేట్ చేయబడవు కాబట్టి ఎంజీబీఎస్ బోర్డింగ్ పాయింట్ అనేది మేము ఓపీఆర్ఎస్లోనే తీసేసాం. సో ఇప్పుడు వాళ్ళు బుక్ చేసుకోరేడు తిరిగి. సో మిగిలిన పాయింట్స్ వాళ్ళకి కనిపిస్తుంటే అక్కడి నుంచి బుక్ చేసుకుంటారు. మేము ఏదైతే ముందు అడిషనల్ బస్సెస్ అని ప్రకటించామో ఆ బస్సులన్నీ ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ బస్సులన్నీ కాకపోతే డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూడొచ్చు ఇక్కడ ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు ఒక్కసారి మనం గమనించవచ్చు. ప్రధాన బస్టాండ్కి సంబంధించి ఆనుకునే మూసీ నది ప్రవహిస్తోంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నంత కూడా రిటైనింగ్ వాల్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడంతో ఇక్కడ నుంచి వరద ఫ్లో ఎక్కువగా రావడం వల్ల ఇటు బస్టాండ్ లోపలికి భారీగా వరద నీరు వచ్చి మొత్తం కూడా బస్టాండ్లోని చాలా ప్రాంతాల్లో బురద నీరు చేరుకుంది. ఇదంతా కూడా క్లీన్ చేసేందుకు అధికారులు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు ఇటు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రజెంట్ అయితే కొంత మూసి వరద కొంత కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రిటైనింగ్ వాల్ మళ్ళీ రీస్టోర్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఎవరైతే ముఖ్యంగా ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులను ఓపీఆర్ఎస్ ద్వారా బుక్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఫోన్ల ద్వారా కూడా ఎక్కడి నుంచి బస్సులు ఆపరేట్ చేస్తున్నామన్న సమాచారం అందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చాలా ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 40 ఏళ్ల తర్వాత ఇంత భారీ ఎత్తున వరదలు మూసీ నదిలో రావడం కారణంగానే ఇట్లా ఎంజీబీఎస్ ప్రధాన బస్టాండ్కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొత్తం కూడా ఇక్కడ నుంచి నడిచే బస్సులన్నీ వివిధ ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా రోజువారీ 2500 బస్సులు నడిచే ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రస్తుతం అయితే ఖాళీగా కనిపిస్తోంది. ప్రయాణికులు బస్సులు లేక వెలవెలబోతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ వర్షాలు వరదలు కొంత తగ్గుముఖం పడితే కనుక మరొక రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ ఎంజీబీఎస్ ప్రధాన బస్టాండ్ నుంచి బస్సుల రాకపోకలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద మూసి వరదలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.